నేడు పెగడపల్లి మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే సహకార సంఘాల్లో జరిగినటువంటి అవినీతి గురించి పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ స్వాగతం తెలియజేస్తున్నాం. ఏదైతే పెగడపల్లి నంచర్లలో ఉన్నటువంటి 2 సహకార సంఘాల్లో జరిగిన అవినీతిని అధికారులు బయట పెట్టడం జరిగింది. కాబట్టి మన పెగడపల్లి సంఘ అధ్యక్షుల వారు గత 10-15 రోజుల క్రితం వారు స్వయంగా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క విజిలెన్స్ దాడులు గౌరవ ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారే చేయిస్తున్నారని చెప్పేసి అర్ధరహితమైన మాటలు మాట్లాడడం జరిగింది. ఏదైతే సంఘ అధ్యక్షుల వారికి చెప్తున్నా, నేను మీరు మమ్మల్ని మా లక్ష్మణ్ కుమార్ గారిని బదనాం చేయాలని చూసిండ్రు. ఈ రోజు మీరు చేసినటువంటి అవినీతి సొమ్మును అధికారులు బయట పెట్టిదే మీరే బొక్కబొర్ల పడ్డారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. అలాగే మా నాయకుడు రైతు నాయకుడు, మా యొక్క ప్రభుత్వం రైతుల ప్రభుత్వం. మరి ఒకసారి చెప్తున్నా, మా ప్రభుత్వాన్ని కానీ మా నాయకుడిని కానీ మీరు బదనాం చేయాలని చూస్తే బాగుండదని చెప్తూ ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. జై కాంగ్రెస్, జై లక్ష్మణ్ కుమార్. రోజుల నుండి నంచర్ల పెగడపల్లి సంబంధించిన సహకార సంఘాలలో ప్రత్యేక తనిఖీలు విజిలెన్స్ అధికారుల ద్వారా ప్రత్యేక తనిఖీలు చేయడం జరిగింది. ఈరోజు పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సహకార సంఘ సంస్థల మీద గత కొద్ది రోజుల నుండి రివ్యూ మీటింగ్ జరుగుతుంది. దానిలో అవకతవకల గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సహకార సంఘాలు అంటే రైతులకు సంబంధించిన వ్యవస్థ. అందులో రైతులను కాపాడవలసిన పాలకవర్గం కానీ, చైర్మన్ కానీ, సిఓ కానీ వాళ్ళ రైతులకు సంబంధించిన డబ్బులను పొదుపు చేయడం విడిచిపెట్టి పక్కదారి పట్టించడానికి ప్రయత్నించిన ఈ సహకార సంఘ సభ్యులు బాగా ఈ గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళకు అదుపు లేకుండా ఈ కళ్ళాల మీద కానీ, మన మార్కెట్ జోకుడు విషయంలో కానీ, తూకం విషయంలో కానివ్వండి, వాటిలో రైతులకు ఒక్కొక్కరు 10 కిలోలు, 11 కిలోలు, 15 కిలోలు కటింగ్ చేసుకుంటూ అట్లా చాలక ఇట్లా ఈ గోదాముల మీద, ఈ బిల్డింగ్ల కట్టల మీద అడ్డగోలుగా బిల్లులు లేకుండా వాళ్ళు చేసిన అరాచకాలు బయటపడ్డలకు ఇప్పుడు వాళ్ళు జీర్ణించుకొని పరిస్థితిలో ఉన్నారు. అందుకోసమని వీళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలని గవర్నమెంట్ను కోరుతున్నాం. అట్లనే ఇలాంటి తప్పిదాలు మరీ జరగకుండా గవర్నమెంట్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద కఠినమైన హైడ్రా టైప్లో ఒక చట్టం తీసుకురావాలని మేము గవర్నమెంట్ కోరుతున్నాం. ఇట్లా ఈ రాజకీయ నాయకులు ఈ పాలకవర్గ సభ్యులను మోసం చేసి చైర్మన్ అయితే ఉన్నాడో ఆ చైర్మన్ వీళ్ళను మభ్యపెట్టి వీళ్ళకు అదోటి ప్రభావాలకు లొంగబెట్టి వాళ్ళు బిల్లులు లేకుండా డబ్బులు డ్రా చేయడం కానీ, వాళ్ళకు అదుపు లేకుండా చేయడం వల్ల వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోగలరని మేము కోరుకుంటూ ఈ అవకాశం. ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర రాములు గౌడు మరియు వివిధ హోదాలో ఉన్నటువంటి మండల కాంగ్రెస్ నాయకులు మరియు తోటి కాంగ్రెస్ సోదరులు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు పత్రికల్లో విడుదలైనటువంటి ప్రాథమిక సహకార సంఘం యొక్క స్వహా అనే సాక్షి పేపర్లో రావడం జరిగింది. దీనికి సంబంధించిన సిఇఓ గారిని మరియు పాలక వర్గాన్ని ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. మరి ఇంత అవినీతి జరిగినా కూడా మేమేం తప్పు చేయలేదు, మేము నీతిగా ఉన్నామనే 3 రోజుల కింద పాలక వర్గాన్ని పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి బీరాలు పలికిన అధ్యక్షుల వారు వెంటనే రైతులకు క్షమాపణ చెప్పి జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ అవకతవకలు ఏ విధంగా జరిగినాయనే విషయాన్ని పై అధికారులు రైతులకు క్లుప్తంగా తెలియజేసి ఇంకోసారి ఇలాంటి వాతావరణాన్ని రానున్న రోజులలో సహకార సంఘాలంటే రైతులకు మేలు చేసే విధంగా, రైతులకు అందుబాటులో ఉండే విధంగా, రైతులకు ఐకేపీ సెంటర్లు కానీ, కొనుగోలు కేంద్రాల విషయాల్లో కానీ
రైతులకు అందుబాటులో విధంగా ఈరోజు 6 కాలం పంట పండించిన రైతులను పొట్టగొట్టి మేము రైతులకు మేలు చేస్తున్నాం అని సహకార సంఘాలంటేనే రైతులకు మేలు చేసే విధంగా ఉండకుండా ఇష్టం వచ్చిన రీతిలో ఓ తీర్మానాలు లేకుండా జనరల్ బాడీ మీటింగ్లు పెట్టకుండా గౌరవ సభ్యులను అవమానపరిచేలా ఇప్పటి వరకు వారికి ప్రమాణ స్వీకారం చేయించకుండా గత ప్రభుత్వంలో ఉన్న ఈ చైర్మన్ కానీ పెద్దలు కానీ కనీసం తోటి డైరెక్టర్లని విలువయ్యకుండా రీతిలో తను ఇష్టం వచ్చినట్లుగా డబ్బులు ఖర్చు చేసి ఈరోజు 1,81,00,000ను పేడపల్లి సహకార సంఘాన్ని దుర్వినియోగం చేసిన చైర్మన్ను వెంటనే ఆయన చైర్మన్ పదవిని రద్దు చేసి వెంటనే రికవర్ చేసి ఆయన దగ్గరున్న 1,81,00,000 ఏ విధంగా దుర్వినియోగం అయినాయో అట్టి డబ్బును రికవర్ చేసి రైతులకు అందుబాటులో ఉండే విధంగా డిపాజిట్ రూపంగా బ్యాంకులో ఉంచి రైతులకు మేలు చేయాలని చెప్పి కోరుకుంటూ సంబంధిత సీఈఓ గారు ఏదైతుండో ఈ సీఈఓ గారు మరి ఇంత రికార్డు సిస్టమ్ మెయింటైన్ చేయకుండా బిల్స్ లేకుండా ఇలాంటి మోసాలకు పాల్పడి మరి వీళ్ళంతా ఇద్దరు కుమ్ముక్కై గౌరవ డైరెక్టర్లను మోసం చేసి వారికి తెలియకుండా బిల్లులు పెట్టి చేసినందుకు ఇద్దరికి జీవిత ఖైదు విధంగా విధించి వారు మళ్ళోసారి రానున్న రోజులలో ఇలాంటి పునరావృతం కాకుండా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇలాంటి సిస్టాన్ని తీసుకొచ్చి గౌరవ మా శాసనసభ్యులు ధర్మపురి నియోజకవర్గ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో రానున్న రోజులలో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి మన ఒక చట్టం తీసుకొచ్చి చట్ట పరిధిలోనే ఏదైనా ట్రాన్సాక్షన్ ఏ పరిధిలో చేయాలి, ₹1 తీసినా కానీ దాని చెక్కు ద్వారా మాత్రమే తీసే విధంగా గవర్నమెంట్ తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ ఇలాంటి రైతులను మోసం చేసిన నాయకులను వెంటనే శిక్ష పడే విధంగా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటూ మా ప్రభుత్వ పెద్దలను ధర్మపురి ఇన్ఛార్జ్ మా ప్రభుత్వ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు ప్రస్తుత నాయకులను ఏ రోజైతే ప్రెస్ మీట్ పెట్టి మీరు ఎంబడి మమ్మల్ని ఇబ్బంది పెడితే అన్నవో బేషరత్ గారి వెంటనే లక్ష్మణ్ కుమార్ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి చైర్మన్ గారిని కోరుకుంటూ ఇచ్చే అవకాశం నాకు ఇచ్చిన పెద్దలను ధన్యవాదాలు చేసుకుంటూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. ఈరోజు పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశానికి విచ్చేసిన మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, వివిధ హోదాలో ఉన్న నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 15 రోజుల నుండి నంచర్ల పెగడపల్లి సంబంధించిన సహకార సంఘాలలో ప్రత్యేక తనిఖీలు విజిలెన్స్ అధికారుల ద్వారా ప్రత్యేక తనిఖీలు చేయడం జరిగింది. అట్టి తనిఖీలలో పెగడపల్లి సహకార సంఘంలో ₹1,81,00,000, నంచర్ల సహకార సంఘంలో ₹96,12,000 దోపిడీకి గురైనట్టు అధికారులు నిర్ధారణ చేసి సంబంధిత సీఈఓ గారిని ఇద్దరు సీఈఓలను సస్పెండ్ చేయడం జరిగింది. దీనికి ఇప్పుడు మేము ఏం అంటున్నామంటే సహకార సంఘాలు రైతులకు మేలు చేసే విధంగా పనిచేయాలి. ఒక పెద్ద మనిషి సహకార సంఘం అధ్యక్షునిగా ఉండి అభివృద్ధి చేసినాము, మాకంటే అభివృద్ధి లేదు అని చెప్పి పోయిన 10 రోజుల క్రితం ఒక పెగడపల్లి మండల సహకార సంఘం అధ్యక్షులు గారు మాట్లాడతారు. మా మీద కక్ష సాధింపుల కోసమే రాజకీయ కక్షతోటే ఉద్దేశపూర్వకంగా ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు గారు తనిఖీలు చేయించడం జరిగింది అని చెప్పారు. అప్పటికే మేము చెప్పినాం అక్కడ తనిఖీలు ఎందుకు చేస్తున్నారంటే అక్కడ ఏదో కరప్షన్ జరిగిందని అనుమానాలు ఉండి రైతుల ద్వారా కొన్ని ప్రభుత్వ దృష్టికి పోతే ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న ప్రాతినిధ్యం వహిస్తున్న సంబంధిత శాసనసభ్యులు గారు ఒకసారి ఆ ఆఫీసులలో ఏదో జరుగుతుంది, ఆ సహకార సంఘాల విషయాలు ఏంటో రైతులకు మేలు జరిగే విధానం ఉండాలి, ఒకసారి తనిఖీ చేయమని సూచించవచ్చు. అది రైతుల మేలు కోసం చేయవచ్చు. మరి మీరు శ్రీరామచంద్రమూర్తులే, హరిశ్చంద్రునికి అన్నవే అవుతుంది. 1,81,00,000 సమాధానం ఎట్లా చెప్తావు చెప్పు. నీ ప్రమేయం లేకుండానే నీ సహకార సంఘంలో ఎలాంటి రికార్డులు లేకుండా
ఎట్లా విత్డ్రా చేసినాం? ఈరోజు సస్పెండ్కు ఒక అధికారిగా ఆయన సస్పెండ్ కావచ్చు. మీ ఇద్దరి పైన కూడా షోకాజ్ నోటీసులు ఇష్యూ చేసినట్టు పలు పత్రికలో వార్తలు చదివాం. దానికి ఏం సమాధానం చెప్తారు? మొన్న మా అన్నగారి మీద అపవాదం మోపినందుకు ఫస్ట్ శాసనసభ్యుల వారికి బేషరతుగా క్షమాపణ చెప్పి ఈ జరిగిన 1,81,00,000కు అక్కడ నంచలో జరిగిన 96 లక్షలకు రికవరీ పెట్టుకుంటూ ఈ సంబంధిత సిఇఓ గారులను సస్పెండ్తో ఊరుకోకుండా పూర్తిగా ఎప్పటికి కూడా వాళ్ళు మళ్ళీ అధికారికంగా రాకుండా చూసుకుంటూ డబ్బులు రికవర్ చేసి రైతులకు మేలు జరిగేలా చూసి సంబంధిత పాలక వర్గాలను కూడా రద్దు చేయాలని, ఇంకోసారి మా పార్టీ కానీ ప్రభుత్వ జోలికత్తే ఊరుకునే సమస్య ఉండదని, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఈ జరిగిన దానికి ఏం సంజయ్ చెప్తారో రేపే ఒక సర్వసభ్య మీటింగ్ ఏర్పాటు చేసి రైతులకు శ్వేతపత్రం విడుదల చేయాలని, ఖచ్చితంగా పాల వర్గాలను షోకాజ్ నోటీసుతో వదలకుండా పూర్తిగా రద్దు చేయాలని మా కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నాం.